ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కానీ ఈరోజు వీడియో ఏంటి? టమాటా డాడీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పవు. డాడీ డాడీ అని వీడియోలో డిస్టర్బ్ చేస్తావు. టమాటా ఎరుతున్నామా? ఏవి ఇది వేసావా? నువ్వే వేసావా? అబద్ధం ఆడకు, దానంతటా అదే పండింది. అవునా కదా? ఇది చూడండి, ఇది అయితే మేము తినేసి అలా మామూలుగా పడేసిన గింజలువి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవైతే మేము తినేసి పడేసిన గింజలువి. అవే మొలిసేసి పండిపోయినాయి. దీనికైతే నీరు పోసింది లేదు, మేమేమైనా అస్సలు ఏదైనా దీని గురించి గొప్ప తీసింది లేదు, నీళ్లు పోసింది కూడా లేదు. కానీ చాలా చక్కగా పండాయి. ఇవే కాదు, అవతలు కూడా ఉన్నాయి. చూడండి, మొత్తం సేకరిస్తున్నాం. మొత్తం తీసిన తర్వాత ఏమాత్రం వస్తుందో చూడాలి. తీసే చాలా చక్కటి పల్లె. ఆగునా ఆగునా ఇవి తీయమ్మా, ఇవి డాడీ తీసి అది కూడా తీసి పండిపోద్దులే. అది కూడా అవును, తీసి ఉంచామంటే మనకి పండిపోద్ది. అది తీస్తావు కిందది. సరిపోయిందా? మళ్ళీ అక్కడ ఉన్నా పద. మనం వేసవిలో టమాటా పంట వేసుకుంటే బాగుంటుంది కదా. చూడు, ఇది అసలు మనం పండించకుండానే అదే పండిపోతుందంటే ఇది మంచి పండేనా? అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది ఒకటే ఉందా, ఇంకున్నాయా? అయితే చూడండి, చాలా గుర్తులుగా. అవునే, చాలా బాగా పండుతున్నాయి కదా, చాలా ఎక్కువ వచ్చింది. ఇలాంటి వీడియోలు చేయడం మనకి రాదే. వ్లాగ్స్ వంటలు అయితే వండేస్తాం, కానీ ఇక్కడ ఉంది మంచి పండాగు. ఇదిగో ఇదిగో చూడు, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా. ఏదమ్మా దగ్గర నుంచి ఆగునా ఇది కూడా తీ. ఇది రెడీగా ఉన్నాయి, ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయి. అవును, ఇటు సైడ్ ఇటు వేరే ఉన్నాయి. రండి. ఏది దాని ఇటు రాను రా, నువ్వు రా, మళ్ళీ ఏడుస్తావు. ఉన్నాయి అవి వేరేవి ఇవి వేరేవి కదా. అవునే, చూడండి, ఇది దగ్గర నుంచి చాలా చక్కగా పండింది. కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మొత్తం తీసి ఒకసారి గుర్తులా చూపించు. ఇవి నీరు పోసి ఏమైనా పోస్తున్నాను, నీరు అయితే నీరు పోస్తున్నాం, కానీ ఏమైనా గత్తం లాంటి సపరేట్గా యూస్ చేస్తే ఇంకా చక్కగా పండుద్ది తెలుసా. అలా వచ్చి అవతల నుంచి వచ్చేసారా. డాడీ నువ్వు పైకి వెళ్ళు, అటువైపు వెళ్ళు, పడతావు వెళ్ళు. నాన్న వెళ్ళు డాడీ, అలా వెళ్ళు. మమ్మీ దగ్గర వెళ్ళు, మమ్మీ దగ్గర వెళ్ళు. వెళ్ళు. చాలా లోపల కాయలు ఇక్కడ బోర్డు ఉన్నాయి, విరిగిపోతున్నాయి. అవునా? అవును, తీయవి తీ, అవి కూడా తీ. చూడు పడతా మళ్ళీ. ఇగో తల్లి, ఇగో కింద ఉన్నాయి చూడు. ఇది వీడియో చేస్తున్నా, మా కాదు. ఓకే, ఇది ఇప్పుడు డాడీ ఆగు, పడతావు, ఆగునా. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. మొత్తం తీస్తే ఒక 50 రూపాయలు పళ్ళు వస్తాయి. అది తీసాడు చూడు, మంచిది తీసాడు. అదిగో అది కూడా తీయనా, అది కూడా తీ. కింద ఉంది కదా, అది కూడా తీ. ఆడు బాధ చూడాలి, మాకన్నా ముందే ఉంటాడు ఆడు. ఎత్తి ఇక్కడ పెట్టు నాన్న, పెట్టు. ఇవి 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 పడతాడు మళ్ళీ. ఇవి మళ్ళీ తీ నాన్న, మళ్ళీ తీ. అది ఇంకోటి తీ. చిన్నది అంటున్నాడు. ఇంకోటి తీ. చాలా ఉన్నాయిరా పళ్ళు. చాలా పళ్ళు ఉన్నాయి, మంచి పళ్ళు ఉన్నాయి. పండలేదు, కాకపోతే పచ్చి పళ్ళే. టమాటో చాలా ఉన్నాయి. ఇదిగో లోపల ఇంకా ఉన్నాయి తల్లి. ఇంకా ఉన్నాయి, కంప పెట్టాను కింద. ఇదిగో
నెక్స్ట్ ఇయర్ అయితే వేసవికి ఒక పంట వేయాలి మనం ఖచ్చితంగా. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటా. ఓకేనా? ఇక్కడ ఒకటి ఉంది మంచి పండు. ఇది ఉంది. ఇదిగో నన్ను అక్కడ పెట్టేసే. మమ్మీకి అడుగు, మమ్మీకి అడుగు. అక్కడ పెట్టేనా? అది కూడా అక్కడ పెట్టే. మమ్మీకి అడుగు, మమ్మీకి అడిగి పెట్టు. ఇవ్వు టమాటాలు మమ్మీకి అడుగు. అక్కడ పెట్టినానా డాడీ? ఇవి తీసుకో, టమాటా తీసుకో, మమ్మీ దగ్గర తీసుకో. ఇవి మాత్రం దొరికాయి. చాలు చాలు చాలు, ఇంకా అయిపోయి. పద 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 రెడీ పద. ఓహో, ఏమాత్రం వచ్చాయిదా? ఇదిగోండి మిరియాలు. ఇవి వీటిని మేము ఏ విధంగా సేకరిస్తాము అన్నది వీడియో చేయమంటే వీడియో అయితే చేస్తాను. వీటిని అయితే గుత్తులను అయితే శుభ్రంగా మట్టేయాలి. మట్టిన తర్వాత ఈ కాండాన్ని అయితే వేరు చేసి ఆరబెట్టేస్తే ఇంకా అమ్ముకోవచ్చు. ప్రస్తుతానికైతే కేజీ వచ్చేసి 450 నుంచి 500 మధ్యలో ఉంది. మా గిరిజనులకు మెయిన్ ప్రస్తుతానికి డిమాండ్లో ఉన్న పంట అంటే మిరియాల పంటనే. కాఫీ కన్నా కూడా ఇది ఎక్కువ డిమాండ్. బాగా ముదిరింది చూడండి, పెద్ద పెద్దవి ఇవి, పెద్ద గింజలు ఇవి. ఆగు నాన్న. వీటిని సేకరించడం కూడా చాలా కష్టమే, ఎందుకంటే చాలా పొడవుగా వెళ్ళిపోతాయి సిల్వర్ మొక్కల్లో. ఏది డాడీ? ఇవి చూసారు కదా, మా బుడ్డోడు మట్టేస్తున్నాడు. ఆ విధంగా మట్టిన తర్వాత, పెద్దవాళ్ళు మట్టిన తర్వాత ఆ కాండం నుంచి ఆ గింజలు అయితే వేరైపోతాయి. వీటిని సేకరించడం కూడా చాలా కష్టమే, ఎందుకంటే పొడవైన సిల్వర్ చెట్లు ఇవి అల్లుకుంటూ వెళ్తాయి. సరైన నిచ్చెన చూసుకుని ఏరాలి. ఇదిగోండి ఈ మాత్రం వచ్చాయి. ఈ మొత్తం తీసిన తర్వాత అయితే చాలా చక్కగా కదా. ఇదిగో ఫ్రెండ్స్, ఈ మాత్రం అయితే మొత్తం వచ్చాయి. మేము వాడేసి వదిలేసిన గింజలు అవంతట అవే మొలిసి ఈ మాత్రం అయితే మాకు పంట వచ్చింది. ఇంకా ఉన్నాయి, ఆల్రెడీ తినేసాం కూడాను. బాగున్నాయి కదా. చూడు, ఇది వేరేది, ఇది వేరేది. అవునవును కదా. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ టమాటా పళ్ళతో అయితే రేపు చక్కటి వీడియో చేసి చూపిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక పోజ్ ఇవ్వు తమ్నైల్కి చూపించి, ఇంకా ఇలా వంపు.